కాంగ్రెస్లో తుంగతుర్తి ఎపిసోడ్ పీక్స్కు చేరుకుంది. నియోజకవర్గంలో మండల అధ్యక్షుల ఎంపికతో మొదలైన పంచాయతీ ఇప్పుడు చినికి గాలివానగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలపై ఎమ్మెల్యే శామ్యూల్ చేసిన కామెంట్లు వివాదానికి తెరలేపాయి. తమతో పెట్టుకుంటే రాజకీయ చావుడప్పు మోగిస్తామంటూ ఎమ్మెల్యే శామ్యూల్ సీరియస్ అయ్యారు. మంత్రికి ప్రోటోకాల్ తెలీదా, మేమింకా మీకు బానిసలుగా ఉండాలా అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తుంగతుర్తి ఎపిసోడ్పై పరిశీలకుడిగా ఉన్న జగ్గారెడ్డి స్పందించారు. శామ్యూల్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, తనకు అప్పచెప్పిన పనికి నివేదిక ఇస్తానని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేసేవాళ్లు ఎవరైనా సరే భయపడేది లేదని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి. తుంగతుర్తి వివాదానికి పార్టీ నాయకత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ కమిటీతో చర్యలకు దిగుతారా అనేది తేలాల్సి ఉంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రికి మతి భ్రమించి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నారని ఫైర్ అయ్యారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి డప్పులు కొడతామన్నారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మాదిగలు మీకు బానిసలా అని ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని నిలదీశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ ప్రశ్నించారు. ఇక దీనికి సీఎం, పీసీసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మందుల శామ్యూల్. ఖరాబ్ అయింది, మెడల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి పోయి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయిండు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆనంద్ మీ మినిస్టర్ గా నువ్వు ఏం చేసినావు చెప్పు, ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యాల వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈయనగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్క గారిని మనవి చేస్తా ఉన్నాను. ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి మనం చేస్తున్నా. నేను మా మీరు ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సామెలకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించే తాను అని, అలాంటి తప్పుడు వ్యక్తికి ఎమ్మెల్యేని చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు క్షమించాలని కోరారు. నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సామెలకు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని, అందుకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. టికెట్ కోసం మందుల సామెలు తన ఇంటికి 100 సార్లు వచ్చారని చెప్పారు. చాలామంది పోటీ పడ్డా ఇచ్చిన మాట కోసం సామెలకు టికెట్ ఇప్పించి గెలిపించానన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా. నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి.
మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలామంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నావు దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన.